చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక విధానాల మీద విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగానే గొంతెత్తుతూ ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఉన్నారు. అండ్ తాజాగా ఈ మధ్య కూడా వరుస పెట్టి చూస్తూ ఉన్నాం. రైతులకు మద్దతుగా పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం కూలి ఖర్చులు కూడా రాకపోతే పంట పొలాల్లోనే వదిలేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు, చివరికి గ్రామ స్థాయి నేతల వరకు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు రైతులకు మద్దతుగా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మొన్న చూసాం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తన పులివెందుల నియోజకవర్గంలో అరటి తోటల రైతులను పరామర్శించి ఆ సమస్య గురించి గొంతెత్తారు. ఆ తర్వాత నిన్న మాజీ మంత్రి శైలజానాథ్ గారు అరటి గలలు పట్టుకొని మొత్తం కొంటామంటుంది కదా ప్రభుత్వం, కొనండి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అండ్ తాజాగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అండ్ లేటెస్ట్గా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చాలా వినూత్న పద్ధతిలో నిరసనలు తెలియజేసే ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అయినా కూడా చాలా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. నిరసన తెలియజేయడం కోసం వేమూరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు గారు తాను చేపట్టే నిరసన కార్యక్రమాలన్నీ కూడా అటు ప్రజలను కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంటాయి. తాజాగా వరి రైతులు నష్టపోతూ ఉన్నారు. ఆ రైతులకు మద్దతుగా తన నేతృత్వంలో తన వేమూరి నియోజకవర్గంలోని బట్టెప్రోలు మండలం పల్లెకోనలో రైతులతో కలిసి ప్రజలతో కలిసి ఒక వినూత్న నిరసన కార్యక్రమం ఏం చేశారు. ఆయన నిరసన కార్యక్రమంలో 5 పాడెలు కట్టారు. 5 పాడెలు కట్టి ఒక్కో పాడికి ఏమని పేరు పెట్టారు? ప్రభుత్వ వైఫల్యం ఒక పాడే పేరు. రైతులను ఏమంటారు, కులం మతం వేరే ఆధారంగా కాకుండా అందరికీ కనుక గిట్టుబాటు ధర కల్పించాలి అన్నది ఒకటి, కనీస మద్దతు ధరకు కొనాలి, అంతకుమించి తక్కువగా కొంటే వాళ్ళ మీద కేసులు పెట్టి శిక్షించాలి అన్నది ఒక పాడే. అట్లా మొత్తం మీద రైతులకు మద్దతుగా ఉండాలి, అలా ప్రభుత్వం ఉండడంలో విఫలం చెందుతూ ఉంది అని 5 రకాల పాడెలు కట్టి ఆ పాడెలను ఊరేగించి తీసుకెళ్ళాలి కదా. వరికుటి అశోక్ బాబు గారే ఆ రోడ్లోనే స్నానం చేసేసి ఆ పాడెను తానే స్వయంగా పట్టుకొని మోసుకొని వెళ్తూ మధ్యలో ఇంకా పాడెను తీసుకెళ్ళిపోతుంటే ఎట్లా ఏడుస్తుంటారు కదా. ఇక్కడ కూడా అశోక్ బాబు గారు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు, మీరు వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైపోయాయి. అయ్యా చంద్రబాబు, నువ్వు రాకముందైతే మా బతుకుల్లో వెలుగులు ఉండయ్యా చంద్రబాబు, మా బతుకులు బుగ్గిపాలైపోయాయ్యా చంద్రబాబు, మా పంటలు పొలాల పాలైపోయాయ్యా చంద్రబాబు, మా పంటలు రోడ్డు పాలైపోయాయ్యా చంద్రబాబు, మా కష్టం అనేది మట్టి పాలైపోయిందయ్యా చంద్రబాబు అని ఏడ్చుకుంటూ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1200 ఉన్నాయ్యా నాయన, బంగారపు బిడ్డలుగా కాజేస్తున్నాయా ఆయన కానీ సీఎంగా ఉండింది, మా బతుకులన్నీ బాగుండేయ్యా నాయన. ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చావయ్యా, ఈ కూటమి ప్రభుత్వం తెచ్చావా అయ్యా, మొత్తం నాశనం అయిపోయారు రైతులందరూ. బస్తా బియ్యం, బస్తా ఓట్లు 1280కి వచ్చిందయ్యా. రైతులందరూ కూడా కష్టపడి పడుతున్నారయ్యా. అయ్యా చంద్రబాబా, ఈ కూటమి ప్రభుత్వం ఏమైపోయిందయ్యా చంద్రబాబా. అయ్యా జగన్ అంటే మాకు కష్టాలున్నాయి కాదయ్యా. అయ్యా రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారయ్యా. అన్నం పెట్టే రైతులే అల్లాడిపోతున్నారయ్యా. అన్నం పెట్టే రైతులే కష్టాలు పడుతున్నారయ్యా చంద్రబాబా. యూరియా ఇవ్వలేదు, గోతాలు ఇవ్వలేదు, కటింగ్ మిషన్లు ఇవ్వలేదు, టార్పాలు ఇవ్వలేదు. ఒకవైపు తుఫాను వస్తుందయ్యా, రెండో వైపు నీ యొక్క దాడులు ఎక్కువైపోతున్నాయ్యా. నీ తలారుల వ్యవస్థ నడుస్తుందయ్యా. మద్దతు ధరంటే ఏంటయ్యా చంద్రబాబా. అయ్యా మద్దతు ధరంటే అంతకంటే ₹1 కూడా తక్కువకి కొనకూడదయ్యా. అట్లాంటిది మద్దతు ధర నీ దళారులను, నీ తెలుగుదేశం నాయకులను అయితే ఈ పాయింట్ ఈయన చాలా ఇంట్రెస్టింగ్గా లేవనెత్తారు. ఈయన ఏమంటున్నారు అంటే, ఎంఆర్పి ఉంటుంది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అంతకుమించి ఎక్కువ కొంటే కేసులు పెడతారు కదా. సో ఈయన పాయింట్ ఏంటి అంటే, పంటలకు కూడా మద్దతు ధర ఉంటుంది కదా,
కనీసం మద్దతు ధర కంటే తక్కువ కొంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా అన్నది వరికూడ అశోక్ బాబు గారు పాయింట్. మరి కనీస మద్దతు ధర కంటే తక్కువ ఎవరు కొంటున్నారంట ఆయన చెబుతూ ఉన్నారు. మీడియాతో మాట్లాడితే ఏం చెబుతున్నారు అంటే కొందరు అధికారులు, దళారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి కనీస మద్దతు ధర ఫర్ ఎగ్జాంపుల్ 1800 రూపాయలు ఉంది అనుకోండి. ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతుల దగ్గర దళారులు పోయేసి నేరుగా ప్రభుత్వం కొనట్లేదట, దళారులు పోయేసి 1300 రూపాయలకు 500 రూపాయలకు తక్కువ పెట్టి కొంటున్నారట. ఎందుకంటే అది కూడా రాదని చెప్పి బెదిరిస్తున్నారట. ఈ 1300 రూపాయలకు కొని వీళ్ళు ఏం చేస్తున్నారు, అవి మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతున్నారట. బట్ అక్కడ ఎంట్రీ మాత్రం రైతు దగ్గర కొన్నట్లు ఎంట్రీ చేపిస్తున్నారట. నిజంగా ఇది నిజమైతే దుర్మార్గం, కేసులు మామూలుగా పెట్టకూడదు. రైతుల దగ్గరేమో దళారుల్లో కనీసం మద్దతు ధర కంటే తక్కువ 500 రూపాయలు తక్కువ కొంటున్నారట. వాళ్ళు మళ్ళీ అదే ప్రభుత్వానికి అమ్ముతున్నారట. ఎంట్రీ మాత్రం రైతుల దగ్గర నుంచి కొన్నట్లే పెడుతూ ఉన్నారట. ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ కొంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, రైతుల దగ్గర కనీస మద్దతు ధరకు ప్రభుత్వం నేరుగా కొనండి అని చెప్పి పాయింట్. బట్ ఈయన నిరసనలు మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. పాడగట్టడం, ఒక పాడకు ఒక పేరు పెట్టడం, రోడ్డు మీదకి వచ్చి ఏడుపులు పెడబొబ్బలతో ఆ శవయాత్ర చేయడం. అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్ళాలి అంటే ఏదో ఇటువంటి కొన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేయడంలో కూడా క్రియేటివిటీ తప్పదు కదా. ఈయన మాత్రం ఇది బాగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు.